హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ విత్ ఫ్రెష్ క్రీమ్ అండి. ఆల్రెడీ నా ఛానల్లో విప్పింగ్ క్రీమ్తో ఐస్ క్రీమ్ ఉంది. ఈరోజు ఫ్రెష్ క్రీమ్తో ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. 250 mlవి 2 తీసుకున్నాను, అంటే 500 ml తీసుకున్నాను. చాకో చిప్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. 250 ml, మొత్తం 500 ml యాడ్ చేసుకోవాలండి. ఇంట్లోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్స్ అనేవి చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి ఇలా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ పెట్టడం వల్ల చాలా హెల్తీగా కూడా ఉంటారు కదండి. నెక్స్ట్ వీడియోలో మిల్క్తో ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తానండి, సో దట్ బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. 250 ml టోటల్ 500 ml ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాము. ఇలా 500 ml వేసుకుంటే ఖచ్చితంగా 1 లీటర్ ఐస్ క్రీమ్ అయితే వస్తుందండి. ఇక్కడ నేను చాక్లెట్ అయితే యూజ్ చేయట్లేదండి, కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను నేను. మీరు కోకో పౌడర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కోకో పౌడర్ అవాయిడ్ చేసి డార్క్ చాక్లెట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ అయితే కోకో పౌడర్తో చేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు ఈ షుగర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మేడ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను బ్లెండర్ యూస్ చేస్తున్నాను. బ్లెండర్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ అనేది డిజాల్వ్ అయ్యేదాకా బ్లెండర్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రెష్ క్రీమ్ ఆల్రెడీ క్రీమ్ టెక్స్చర్లో ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ విస్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు మనం బ్లెండర్ యూస్ చేసినా అక్కడ రేంజెస్ అనేది ఉంటుందండి. ఫస్ట్ 1 నుంచి రేంజెస్ అనేది హై చేసుకుంటూ రావాలి. ఫస్ట్ 1లో పెట్టి బ్లెండ్ చేయాలి, తర్వాత 2, తర్వాత 3, అలా బ్లెండ్ చేసుకుంటూ వస్తే లైట్గా ఫోమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ షుగర్ సిరప్ అనేది డిజాల్వ్ అయ్యేటప్పటికి ఇంకొంచెం లిక్విడ్ అవటం వల్ల మనకి విప్పింగ్ క్రీమ్తో వచ్చే అంత క్రీమ్ టెక్స్చర్ రాదు, కానీ నార్మల్గా అయితే మన ఐస్ క్రీమ్ టెక్స్చర్ అయితే వస్తుందండి. ఇలా మొత్తం అంతా డిజాల్వ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ లేకపోతే మిక్సీ జార్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ని కాకపోతే ఫ్రీజర్లో పెట్టుకుని ఒక 1 అవర్ కూల్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ ఐస్ క్రీమ్ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. అలానే మిక్సీ జార్ కూడా వేడెక్కకుండా పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. కానీ బ్లెండర్తో చేసిన ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా సేమ్ ఐస్ క్రీమ్ పార్లర్ లాగా ఐస్ క్రీమ్లా ఉంటుంది. అమూల్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుందండి ఇలా చేస్తే. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ అయితే బీట్ చేశానండి నేను. లైట్గా చూడండి ఫోమ్ అనేది వస్తుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఎక్కువ అయితే రాదండి, ఎందుకంటే ఫ్రెష్ క్రీమ్ విప్పింగ్ క్రీమ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇలా ఒకసారి బాగా చేసుకుని లైట్గా బబుల్స్ అనేది ఫోమ్ అనేది వస్తుంది కదండి, ఇలా వస్తే సరిపోతుంది. మనం ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల ఇది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా అయిన తర్వాత మంచిగా కొంచెం క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది కదండి. ఇప్పుడు మనం చాకో చిప్స్ తీసుకున్నాం కదా, చాకో చిప్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 కప్ చాకో చిప్స్ అనేది యాడ్ చేసుకుని ఏదైతే మనం ఫ్రీజర్లో పెట్టుకోవడం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ ఐస్ క్రీమ్ అంతా యాడ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ అంతా యాడ్ చేసుకుని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. సో దట్ ఎయిర్ బబుల్స్ కానీ గ్యాప్స్ కానీ ఏమైనా ఉంటే మొత్తం అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు పైన కొంచెం చాకో చిప్స్ వేసుకుని గార్నిష్ చేసుకుందాం. మూత పెట్టేసి మినిమం 8 to 10 అవర్స్ అయితే ఫ్రీజ్ చేసుకోవాలండి. 8 to 10 అవర్స్ తర్వాత మంచిగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. మనం సర్వ్ చేసుకునే 10 మినిట్స్ ముందు పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది సేమ్ బయట రెస్టారెంట్లో తిన్నట్టే వస్తుందండి. మనం ఎప్పుడు కూడా టెక్స్చర్ అనేది సాఫ్ట్గా రావాలంటే 10 మినిట్స్ ముందు పెట్టుకోవాలి. సో దట్ ఎంత క్రీమీ టెక్స్చర్ వస్తుందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి స్కూప్స్ అనేది ఎంత రౌండ్గా సాఫ్ట్గా ఉన్నాయో.
పైన కొంచెం చాకో చిప్స్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి.